దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మీ అందరినీ దీవించి ప్రత్యేకంగా గత దినమంతా కాచి కాపాడి మరొక దినాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకి చెల్లునుగాక. ఈ దినమందు ప్రత్యేకంగా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, వాగ్దానాన్ని స్వీకరిద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను మీ మనవి ఆలకింతును, నేను మీ మనవి ఆలకింతును. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మనకిస్తున్న వాగ్దానం, ఆయన మనతో మాట్లాడుతూ మీ మనవి నేను ఆలకిస్తాను అని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అనుమానం ఏంటంటే, మనం చెప్పేది ఎవరు వింటారు? నేను చెప్పింది దేవునికి చేరుతుందా? లేకపోతే నేను చెప్పేది నేను పడే బాధ నా యొక్క చుట్టుపక్కల వారికి అర్థమవుతుందా అనే బాధ వేదన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ మనవి లేదా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన వాగ్దానం చేస్తున్న మాట, నీ మనవులు ఆలకించి వాటికి జవాబులు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు మీ జీవితాల్లో మీ యొక్క పరిస్థితులు విసికి వేసారి బాధ వేదనతో క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల మధ్యన ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మీ మనవులు ఆయన ఎన్నడూ కూడా విస్మరించే దేవుడు కానే కాదు. మీరు ఈ బాధతో, ఈ వేదనతో, ఈ కష్టంతో దేవుని దగ్గరికి వస్తారో, ఆ వేదన కష్టాన్ని దేవుడు చూసి వాటికి జవాబులు ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఇలా అంటాడు, ప్రార్థన అనేది విశ్వాసి యొక్క శ్వాస అని అంటాడు. ప్రార్థన అనేది విశ్వాసి యొక్క శ్వాస అని అన్నాడు. ఎందుకు అని అంటే, ఏ విశ్వాస అయినా ప్రార్థన లేకుండా బ్రతకలేడు. ప్రార్థన అనేది విశ్వాసి యొక్క శ్వాస అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతి కష్టాన్ని దేవుడు అర్థం చేసుకొని మనవులు ఆలకించి ఆయన అద్భుతం చేసే గొప్ప తండ్రిగా, గొప్ప దేవుడిగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన వర్షాభావంతో కరువుతో ఉన్న ప్రాంతంలో అద్భుతమైన వర్షం కురిసినట్టుగా మనం చూస్తాం. ఎందుకనంటే, ప్రజల కష్టం బాధ ఎరిగిన ఏలియా ఏం చేశాడంటే, అయ్యా ఈ భూమిని మీరు తడపండి అని ప్రార్థన చేయగానే ఆయన అద్భుతమైన వర్షాన్ని కురిపించాడు. ఈరోజు మీ మనవి దేవునికి చెప్తే, మీరు ఎండిపోయిన స్థితిలో ఉన్న ఈ ఉదయకాలం ముందు చాలా క్లిష్టమైన దినముగా మీరు భావిస్తున్న అలాంటి భయంకరమైన దినాన్ని కూడా నీకు శుభకరమైన దినంగా ఆయన మార్చగలడు. శుభకరమైన రోజుగా నీ జీవితంలో ఆయన బహుమానంగా ఇవ్వగలడు. అందుకోసమే ఈ దినమందు ప్రత్యేకంగా నువ్వు ప్రయాణం చేస్తూ, అలాగే నీ పని పాటల్లో ముందుకు సాగిపోతూ, నీ ఉద్యోగాల్లో ముందుకు సాగిపోతూ ఒక ప్రార్థన చేయడు, దేవా ఈ దినమందు నా మనవిని మీరు ఆలకించి నా జీవితంలో ఒక అద్భుతం చేయండి అని అంటే తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనం గమనిస్తే హన్న ప్రార్థన చేసినప్పుడు, తన మనవిని దేవుడికి ఇచ్చినప్పుడు, దేవునికి చెప్పినప్పుడు తన మనవిని దేవుడు ఆలకించి తన అవమానాన్ని తీసివేశాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ అవమానముతో ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో ఒకవేళ ఇబ్బంది పడుతున్నారేమో, అన్నలాగా దేవుని యొక్క సన్నిధిలో నీ మనవని దేవుని చెప్పు. నీ మనవని కనుక దేవునికి చెప్తే కంపల్సరిగా దేవుడు నీ జీవితాన్ని శుభకరంగా ఆయన మార్చేస్తాడు. అందుకోసం ఈరోజు నీ జీవితంలో నేను చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడని మీరు మర్చిపోవద్దని మీకు మనం చేస్తున్నాను. దానియేలు గ్రంథాన్ని మీరు గమనిస్తే 6వ అధ్యాయం 10వ వచనంలో మనం అద్భుతమైన మాట చూస్తాం. దానియేలు రోజుకు ముమ్మారు దేవునికి మనవి చేశాడు. అలాంటి మనవి కారణంగా దానియేలుకు సింహాల బోనులోంచి విడుదల మాత్రమే కాదు, రాజుల దగ్గర అద్భుతమైన స్థానం మాత్రమే కాదు, ఆయన పరసంబంధమైన దర్శనాలు చూసే గొప్ప కృపను అనుగ్రహించాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఎటువంటి క్రూర మృగాలు లాంటి శత్రువులు మిమ్మల్ని వెంటాడుతున్నా, మీ జీవితంలో మీ ప్రార్థన అంటే నీ మనవి దేవునికి చెప్పడం ద్వారా వాటన్నిటినీ దేవుడు నీకు మిత్రులుగా, ఆశీర్వాదంగా మార్చి నిన్ను అద్భుతమైన స్థాయిలో నిలబెట్టగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సో ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ఉదయకాలం ముందు ఆహ్వానిస్తున్నాను. కలవరాలకు భయపడకండి, కష్టాలకు కంగారు పడకండి, వేదనకరమైన పరిస్థితులను చూసి మీరు ఏమాత్రం కృంగిపోకండి. ఈరోజు మీ జీవితం కష్టంగా, వేదనగా, క్లిష్టంగా ఉన్నా మీ మనవి దేవునికి చెప్పండి. ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మీరు ఆయనతో మాట్లాడగలిగితే మీ జీవితాలు ఆయన మార్చేస్తాడు. కృపగలిగిన దేవుడు, అద్భుతం చేయగలిగిన దేవుడు, ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. ఈరోజు మనస్ఫూర్తిగా ఆయన పాదాలు పట్టుకుంటూ ముందుకు సాగండి. ఈ దినమందు మీతో ఆయన ప్రయాణం చేస్తూ, ఈ దినమందు మీతో వస్తూ ఆయన అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, ఘనమైన సాక్షులుగా మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాలం ముందు నడిపించి అద్భుతాలు మీ జీవితంలో చేయునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రత్యేకంగా మా ప్రియ బిడ్డలందరితో మీరు ఉండి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. ఈ యొక్క వాక్యాన్ని ఏ ప్రాంతం నుండి బిడ్డలు వీక్షిస్తున్నా
అది ఈ దేశమైనా విదేశమైనా ఏ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ, ఆరోగ్యము, గొప్ప అద్భుతం బిడ్డల జీవితంలో తగినట్లుగా మీరు చేయమని వేడుకుంటున్నాను. అయ్యా ఏలియా ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఎండిన భూమిని తడిపిన దేవుడు నాయన. అయ్యా నీ కొందరు ప్రభా, నన్ను ఈ ఉదయకాలం ముందు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి ఎండిన పరిస్థితులను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఆయన వెలుగుమయంగా మార్చి దీవెనకరంగా, పచ్చగా, ఆశీర్వాదంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అవమాన భారంతో హన్నా ప్రార్థన చేసినప్పుడు అయ్యా అవమానాలు కొట్టివేసిన దేవుడు ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తూ అవమానంతో నాయన కృంగిపోతున్నారో వారి అవమానాలను ఆశీర్వాదాలుగా మార్చమని వేడుకుంటున్నాను. దానిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన సింహాల బోన్ నుంచి విడుదల దయచేశారు. ఈరోజు నేను నీకు ప్రభావ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా ఎంతటి శత్రువులు బిడ్డలు మింగాలని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నా వారి జీవితంలో మీరే తోడుగా ఉండి అయ్యా శత్రువుల నోళ్ళని ప్రభావ మీరు ముయించి అద్భుతం బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. ఈ దినమంతా కావాల్సిన ఆశీర్వాదం, ఆరోగ్యం, నెమ్మది, సంతోషం, విజయాలతో, ఆరోగ్యాలతో, స్వస్థతతో నింపి నడిపించమని. ఏ రోగముతో బిడ్డలు బాధపడుతున్నా, ఏ శరీర వ్యాధితో బిడ్డలు కుమిలిపోతున్నాయి, యేసు నామములో విడుదల కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో లయమైపోవునుగాక. ఈ దినమందు ప్రత్యేకంగా ఆశీర్వాదాలతో సంతృప్తిపరిచి ఆశీర్వదించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.